శ్రీ లలితా సహస్రనామ విపులవాఖ్యానం 17వ నామం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. మన్మథుని గృహంతో సాటివచ్చు అందము గల ముఖము శ్రీదేవి ముఖమై ఉండగా ఆ గృహమున కేర్పరిచిన అందమైన తోరణము వలె ఆమె కనుబొమ్మలు ప్రకాశించుచున్నవి అని భావము. తోరణములు గృహమునకు శుభప్రదములు. ఏ గృహంకైనను మకర తోరణములు ఏర్పరిచినప్పుడు ఆ గృహము పావనమగును, అశుభములు ఉండవు. ఇది భారతీయుల నమ్మకము. మకర తోరణము దివ్య జీవనమునకు సంకేతము. సంవత్సర చక్రమందలి ఉత్తరాయణ కాలమైన 6 నెలలు మకర తోరణమని జ్యోతిష్యము ఘోషించుచున్నది. దక్షిణాయనము 6 నెలలు రాజతోరణమని తెలుపుచున్నది. మరక తోరణము జీవుల ప్రజ్ఞను ఊర్ధ్వముఖంగా గొనిపోవును. వసంత నవరాత్రి కాలమునకు పరాకాష్ఠకు చేరును. మకర మాసము నుండి కర్కాటక మాసము వరకు గల 6 నెలలలో వసంత నవరాత్రులు శిఖరముగా ఏర్పడును. సమస్త సృష్టి కామేశ్వరి కామేశ్వరుల కామము నుండి ఏర్పడినదే. సృష్టి మన్మథ గృహము. అందు అధోముఖమునకు ఊర్ధ్వముఖమున జీవులు ప్రయాణించు దారులు మెట్లు కలవు. శ్రీదేవి కనుబొమలు జీవుల ప్రజ్ఞను ఊర్ధ్వముఖమునకు ఆకర్షించి తోరణములుగా వర్ణింపబడినవి. గృహ తోరణములు కూడా దివ్య జీవనముకు పునరంకితమగుటకై ఏర్పరచుకొనవలెను. కాని కేవలం అలంకార ప్రాయముగా కాదు. పర్వదినమునందు తోరణములు కట్టుకొనుటలో ఇంతటి గంభీరమైన భావము కలదని గుర్తింపవలెను. శ్రీదేవి అనుగ్రహం లేక ఊర్ధ్వముఖముగా ఎవరూ చనగలరు? ఆమె కనుబొమ్మలు ఉత్తమ లోకముల ప్రవేశమునకే అనుమతినిచ్చినట్లుగా ప్రార్థింపవలెను. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.